వెయిటింగ్ ఫర్ దిస్ డే దిస్ ఈవినింగ్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. సరే, అక్కడ పోల్ సెకండ్ ఫేజ్ అయిపోగానే వెంబడే రిలీజ్ చేశారు. మీరు వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి మాట్లాడదామండి. ఎలా చూస్తున్నారు? ఒక 3-4 సంస్థల సర్వేలు, వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. దీంట్లో వెస్ట్ బెంగాల్ నేనైతే సర్ప్రైజ్ కావట్లేదు. నేను ఓటింగ్ పర్సంటేజ్ చూడట్లేదు, నేను నంబర్స్ కూడా చూడట్లేదు. నేను చూస్తుందంటే 294 స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లో లాస్ట్ టైం మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎంత ఉండే, 2021లో మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎంత ఉండే, ఎవరు గెలిచారు? నా దగ్గర మొత్తం 294 స్థానాలు ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు అక్కడ పడే ఓట్లు ఎంత ఓట్లు పడ్డాయి అక్కడ, యాక్చువల్ ఓట్స్, అది రేపు పొద్దున్నే తెలుస్తుంది మనకి, ఇవాళ తెలియదు. అది తీసుకుంటే మీకు తెలిసిపోతుంది లాస్ట్ టైం కన్నా తక్కువ పడ్డదా ఎక్కువ పడ్డదా. ఇప్పుడు మన 92% అని కొట్టుకుంటున్నాడు, డబ్బా కొట్టుకుంటున్నాడు చూడండి. ఈ 92% లాస్ట్ టైం 82% ఉండే, అదే 82% ఈసారి 92 అయింది. ఏం మార్పు ఏం రాలేదు పెద్ద. ఫస్ట్ ఫేజ్లో 20 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డది. మీరు 20 లక్షలు మీరు 294 స్థానాలు డివైడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? హార్డ్లీ ఎనీథింగ్. ఓకే, అప్పుడు మీరు ఏమంటున్నారు, ఎన్ని ఓట్లు పడ్డది ఎక్స్ట్రా అని? ఈ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఉంది చూడండి, అది పోయింది ఇక్కడ. అది తీసేసిన ఓటు నుంచి ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం, మన కాన్స్టిట్యున్సీ దమ్దమ్ తీసుకుందాం. దమ్దమ్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి లాస్ట్, ఎవరు గెలిచారు? మార్జిన్ ఆఫ్ విక్టరీ 15,000 ఓట్లు ఉంటే అక్కడ 34,000 మందిని తీసేశారు. ఎందుకంటే యావరేజ్గా మీరు చూస్తే 97 లక్షల్లో మీరు డివైడ్ చేస్తే 294లో ఒక క్లోజ్ టు 30,000 ఓట్లు వస్తుంది ప్రతి కాన్స్టిట్యున్సీకి. అటు ఇటు కొద్దిగా కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు. కానీ ద యావరేజ్ ఎలక్షన్ కమిషన్ ఆ డేటా బెంగాలీలో పెట్టారు, నేను అది డెసిఫర్ చేయలేకపోతున్నాను. సో అట్లా తీసుకున్నప్పుడు మనం గెలిచిన లాస్ట్ టైం మనిషి 15,000 ఓట్లతో గెలిచారు. ఓకే, ఈసారి 92% పడ్డా కానీ ఆయనకి 5,000 ఓట్లే ఎక్కువ పడ్డది ఆ కాన్స్టిట్యున్సీలో. కానీ తీసేసిందేమో 25,000 ఓట్లు. అప్పుడు ఆయన ఎట్లా గెలుస్తారండి? ఇది ఫస్ట్ ఎలక్షన్ చెప్తున్నాను, వేర్ ఏ స్టేట్ అయినా కానీ, ఈవెన్ తమిళనాడు ఫర్ దట్ మ్యాటర్, 1,00,00,000 మందిని తీసేశారు అక్కడ. 1,00,00,000 మందిని తీసేసిన మీరు ఎట్లా అంటారు ఈ ఎలక్షన్ అంతా ఎగ్జిట్ పోల్ కరెక్ట్ ఉంటుందని? బికాజ్ నంబర్ తప్పిపోతుంది. సో మనం 4వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ మీకు కూడా గుర్తుంటుంది, మమతా బెనర్జీ ఓడిపోతారని చెప్పి ఎగ్జిట్ పోల్ చేశారు. మమతా బెనర్జీ గెలవడం ఒకటే కాదు, 215 సీట్లు తీసుకెళ్ళిపోయినాం. ఓకే, సో ఎగ్జిట్ పోల్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్, దానికి మనం వెయిట్ చేయాల్సింది. కానీ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఒకటే, రేపు పొద్దున్న నుంచి బహుశా నేను ఈ పని మీద దిగేస్తాను. నేను ఎన్ని ఓట్లు పడ్డాయి పర్ కాన్స్టిట్యున్సీ ఎంత పడ్డది, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు మనకు. యూజువలీ రేపు సాయంత్రం దాకా కావచ్చు, ఫైనల్ పోస్టల్ బ్యాలెట్ కూడా కలుపుకుంటే. ఇది నంబర్లు వస్తే మనకు. కానీ కొన్ని స్టేట్స్ ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. 2 స్టేట్లు స్పెసిఫిక్లీ, ఒకటి అస్సాం, రెండోది కేరళ. ఇక్కడ డౌట్ లేదు, ఓన్లీ సీట్ల మీద డౌట్ ఉంది, ఎవరు గెలుస్తారనేది డౌట్ లేదు అక్కడ. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తమిళనాడులో నేను ఇప్పుడు కూడా డిఎంకేకి ఎడ్జ్ ఇస్తున్నాను. దానికి కారణం ఉన్నాయి. అది మై ఇండియా యాక్సెస్ పోల్ వాళ్ళది ఒకటి, విజయ్కి 100 సీట్లు 110 సీట్లు ఇచ్చారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. ఓకే, ఎప్పుడు రాదు అది. విజయ్ 16% తీసుకెళ్తే కూడా ఆయన గెలవలేడు ఓట్లన్నీ, సీట్లు గెలవాలి. మీకు గెలవాలంటే మీకు 33% కన్నా ఎక్కువ ఉండాలి. ట్రైపార్టీ కాంటెస్ట్లో 3 పోటీ చేసిన కాంటెస్ట్లో మీకు ఉండాలంటే మీకు నంబర్ అంత ఉండాలన్నమాట, 33. అది రాలేదు ఇంకా. ఫైనల్ ఫిగర్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా చూపించట్లేదు. సో మీరు వెస్ట్ బెంగాల్ చూస్తే, నాకు వెస్ట్ బెంగాల్ ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది అంటే మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉంది. కానీ మీరు ఆ నంబర్లు తీసేస్తే దెన్ ద యాక్చువల్ నంబర్ విల్ కమ్ అవుట్. సార్, నాకు ఇక్కడ ఒక డౌట్, 27 lakhs votes